అందరికీ కిరణ్ గారి గొంతు పరిచయమే. ఆయన పాడినవి కొన్ని పాటలే అయినా అన్నీ హిట్ అయ్యాయి. ఆయన మీద అభిమానంతో నేను, నా కో ప్రొడ్యూసర్ డేవిడ్ గారు ఈ మ్యూజిక్ ఆల్బమ్ ని స్టార్ట్ చేస్తున్నాం. ఈ ఆల్బమ్ కి కిరణ్ గారి పేరెంట్స్ నుండి ఫుల్ సపోర్ట్ ఉంది. యాక్చువల్ గా వాళ్ళనే స్పెషల్ గెస్టులుగా పిలిచాం. వేరే కారణాల వల్ల రావడం కుదరలేదు. అయినా కూడా వాళ్ళ బ్లెస్సింగ్స్ ఎప్పుడూ మాతోనే ఉంటాయి. బొట్టు పెట్టి దండ కూడా వేయాల్సింది. ఇది నన్ను మించి యాక్టింగ్ చేస్తుంది. ఏమైంది మేఘన? మీ కిరణ్ మ్యూజిక్ డైరెక్టర్ గా వీడియో ఆల్బమ్ చేస్తున్నాడంట. దానికి ప్రొడ్యూసర్ ఎవరో తెలుసా? పల్లవి. పల్లవియా? పల్లవి ఎవరు? అదే ఒకసారి గెస్ట్ హౌస్ లో నైట్ అంతా కిరణ్ తో పాటు ఉండిపోతే ఆ ఫోటోలు అందరి ఫోన్ లోకి వచ్చాయి కదా, ఆ అమ్మాయి. ఓ, కిరణ్ స్టూడియోలో పిఆర్ఓగా చేసే అమ్మాయా? అవును, ఆ అమ్మాయే. ఆమె ఇంకొకరు కలిసి ఆల్బమ్ ప్రొడ్యూస్ చేస్తున్నారంట. దానికి మీ అమ్మ నాన్న సపోర్ట్ ఫుల్గా ఉందట. అది విని నేను షాక్ అయ్యాను. ఇందులో అంత షాకింగ్ ఏముంది? కిరణ్ ఫస్ట్ టైం మ్యూజిక్ డైరెక్టర్ గా చేస్తున్నాడు కదా, అందుకే సపోర్ట్ చేస్తున్నారేమో. నువ్వు కూడా కన్ను కొడుకువే కదా, మనకు మాత్రం నిందలు నిష్ఠూరాలు, కిరణ్ కి మాత్రం గొప్పలు మెప్పులు. మా అమ్మ నాన్న అందరు కొడుకుల్ని సమాన ప్రేమతోనే చూస్తారు. కానీ నా విషయంలో మాత్రం కొందరి వల్ల ప్రేమ దూరం అయింది. అంటే మీ మధ్య దూరానికి నేనే కారణం అంటున్నావా? అందరిలోనూ నేను చెడ్డదాన్నని చెప్తున్నావా? కాదు, అందరూ కలిసి ఉన్నప్పుడు ఒకరినొకరు అర్థం చేసుకోలేదని చెప్తున్నాను. ఎవరు ఎలాంటి వాళ్ళో ముందే తెలుసుంటే ఏ గొడవలు ఉండేవి కాదని చెప్తున్నాను. బబుల్ గమ్లా మన మధ్య ఈ వాదన ఎప్పుడు సాగేదే కానీ నాకెందుకో ఈ పల్లవిని చూస్తుంటే డౌట్గా ఉంది. ఎందుకు డౌట్? బేసిక్ గా నాకు ఈ పల్లవి ఎవరో కూడా తెలీదు. చాలా రోజుల క్రితం ఈ అమ్మాయిని నేను మా డాడ్ టార్చర్ చేస్తున్నట్టు బిల్డప్ ఇచ్చి హడావిడి చేసింది. తరుణ్ ఇదే విషయం గురించి ఎంక్వైరీ చేయడానికి వెళ్తే చాలా తెలివిగా హ్యాండిల్ చేసింది. అప్పుడే ఈ పల్లవి టాలెంట్ ఏంటో అర్థమైంది. అందరికీ ఈజీగా లొంగని మీ అమ్మ నాన్నల్ని కూడా ఐస్ చేసింది. బ్లెస్సింగ్స్ కూడా తీసుకుందంటే నాకు తెలిసి ఈ పాటికి కిరణ్ ని కూడా వలలో వేసుకునే ఉంటుందనిపిస్తుంది. షటప్ మేఘన, అర్థం లేకుండా మాట్లాడుకో. ఎవరు ఎలా బిహేవ్ చేసినా కిరణ్ మాత్రం కంట్రోల్లో ఉంటాడు. ఎందుకంటే వాడు ఉషని సిన్సియర్గా లవ్ చేస్తున్నాడు. వాడికంటూ ఒక క్యారెక్టర్ ఉంది. అంటే క్యారెక్టర్ లేనిది నీకేనా? మేఘనా, లేకపోతే ఏంటి? భర్తవు కదా అని నాకు తెలిసిన విషయాలు నీతో షేర్ చేసుకుంటున్నాను. నా డౌట్లు క్లియర్ చేయకపోయినా పర్లేదు కానీ ఇలా కోపం మాత్రం చూపించొద్దు. ఇలా అయితే నీతో నేను ఏం డిస్కస్ చేయను. డిస్కస్ చెయ్యొద్దు. నేను ఎప్పుడైనా అడిగానా నిన్ను? అడగవు. ఎందుకంటే నీకు నాతో మాట్లాడడం అంటేనే చిరాకు. అదే మీ ఫ్యామిలీలో ఎవరైనా ఒక్క కామెంట్ చేస్తే మాత్రం ఇంత కోపం వస్తుంది. అది కోపం కాదు, పశ్చాత్తాపం. నా చుట్టూ ఏం జరుగుతుందో ఎందుకు జరుగుతుందో తెలిసి కూడా చేతగాని వాళ్ళ మిగిలిపోతున్నానన్న బాధ. నా వాళ్ళకి నా మీద ప్రేమ చావలేదని తెలిసి కూడా దగ్గరవలేని దూరం. ఏంటి సడన్ గా మీ ఫ్యామిలీ మీద మనసు మళ్ళినట్టుంది? ఎవరినైనా కలిసావా? ఎవరైనా నీతో మాట్లాడుతున్నారా? మనసులో ఉన్న చెప్పడానికి మనుషులతో మాట్లాడాల్సిన అవసరం లేదు. ఏంటో ఈ మనిషి ఈ మధ్య నా మీద ప్రేమ కన్నా ఫ్యామిలీని మిస్ అవుతున్న ఫీలింగ్ ఎక్కువైపోతుంది. అందుకే ఏదో కన్ఫ్యూజన్ లో మాట్లాడుతున్నాడు. తొందరగా ఈ మైండ్ సెట్ కి క్లారిటీ ఇవ్వకపోతే నేను కన్ఫ్యూజన్ లో పడిపోతాను. మనకి బ్యాంక్ లోన్ శాంక్షన్ అయిందమ్మా. రేపు మంచి రోజని కొత్త బిజినెస్ కి సంబంధించి పూజా కార్యక్రమం ఉంది. దానికి నువ్వు కిరణ్ రావాలి. తప్పకుండా వస్తాం అత్తయ్య. ఇది ఫోన్లోనే చెప్తే సరిపోయేది కదా, ఇంత దూరం రావడం ఎందుకు? అంటే ఈ ఆహ్వానంతో పాటు అనుమానం కూడా ఉందమ్మా. దాని గురించి మాట్లాడడానికే డైరెక్ట్గా వచ్చాను. అనుమానమా? అవునమ్మా. నిన్న నైట్ పల్లవి టాపిక్ వచ్చినప్పుడు రేణు ఒక విషయం చెప్పింది. ఏం చెప్పింది? పల్లవి మంచితనం మర్యాద అంతా నటనంట. తన వల్ల నీకు కిరణ్కి మధ్యలో సమస్యలు వచ్చాయంట. హారిక రేణు నీతో మాట్లాడటానికి వచ్చారని చెప్పింది. మేఘన విషయంలో ఎలాగైతే నమ్మి మోసపోయామో అలాగే జరగబోతుందన్నట్టు మాట్లాడింది. అది నిజమో అబద్ధమో చెప్పగలిగే వాళ్ళు నాకు నువ్వు తప్ప ఎవరూ కనిపించలేదు.
చెప్పమ్మా, పల్లవి మంచిదేనా? అన్నిట్లో తెలివిగా ఆలోచించే అత్తయ్య గారు ఈ విషయంలో మాత్రం నీకు చాలా అన్యాయం చేస్తున్నారు. ఉద్యోగం చేసిన నిన్ను వంటింటికి అంకితం చేసి తెలివిగా మనుషుల్ని డీల్ చేసే ఉషని ఉత్తమ కోడలుగా మెచ్చుకుంటున్నారు. అమ్మా హారిక, ఉష కూడా వచ్చింది. ఈ శుభవార్త విన్న సందర్భంగా అందరం నోరు తీపి చేసుకుందాం. ఏదైనా స్వీట్ చేస్తావా? హలో, హాయ్ హారిక. ఎవరు? నేను మేఘనని. ఏంటి, నా నంబర్ డిలీట్ చేసేసావా? అవును, ఆ ఇంటి నుండి బయటకు వచ్చాక కోపంతో డిలీట్ చేశాను. ఇప్పుడు కోపం తగ్గిందా? మాట్లాడొచ్చా? చెప్పు. ఆ రోజు రోడ్డు మీద నిన్ను ఆపి నీ గురించి నేను చెప్పిన మాటలు నీకు తప్పుగా అనిపించాయా? నా మాటల వల్ల నువ్వు హర్ట్ అయ్యావా? లేదు, నేనేం హర్ట్ అవ్వలేదు. తప్పుగా అనిపించలేదు. ఎందుకంటే నువ్వు చెప్పినవన్నీ నిజాలే కదా. ఇన్ని రోజులు నాకే అర్థం కాలేదు. ఫోన్లే హారిక, ఇప్పటికైనా నా మాటల్లో నిజం ఉంటుందని నీకైనా అర్థమైంది. సంతోషం. సంజయ్ని కూడా అందరూ ఇలానే తక్కువ చేసేవారు. ఆఫీస్లో, ఇంట్లో కూరలు కరివేపాకులా పక్కకు తీసి పడేసేవారు. ఒక భార్యగా నేను సపోర్ట్ ఉండడం ఎవరికి నచ్చలేదు. అందుకే నేను అందరికీ శత్రువునైపోయాను. నీకు కూడా అలాంటి గతి పట్టకూడదనే ఒక అక్కగా కేర్ తీసుకోవాలని ఫిక్స్ అయ్యాను. థ్యాంక్స్ అక్క. ఏమన్నావు? అక్క అంటున్నాను. థ్యాంక్ యూ హారిక. ఈ ఒక్క పిలుపు కోసం నా లైఫ్ టైం నీకు సపోర్ట్ గా ఉంటాను. అవును, ఇప్పుడేం చేస్తున్నావు? ఏం చేస్తాను? ఇంటి పనులని నాకు అప్పగించి ఎవరి పని మీద వాళ్ళు వెళ్ళిపోయారు. కాసేపు తర్వాత వంట చేయాలి. ఈ పద్ధతే నాకు అస్సలు నచ్చడం లేదు. నువ్వు కూడా జాబ్ చేస్తానని స్ట్రాంగ్ గా చెప్తే అప్పుడేం చేస్తారు? అలాంటి మాట ఎక్కడ అంటానో అని ముందు జాగ్రత్తగా అత్తయ్య గారు ఇంటి బాధ్యతని, వంట బాధ్యతని నాకు అప్పగించారు. అన్ని నీకు అప్పగించి ఆవిడేం చేస్తుందట? అత్తయ్య మామయ్య కలిసి రియల్ ఎస్టేట్ బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు. త్వరలోనే మంచి ముహూర్తం చూసి ఆఫీస్ కూడా ఓపెన్ చేయబోతున్నారు. బిజినెస్సా? ఎలా? వాళ్ళ దగ్గర అంత డబ్బు ఎక్కడిది? ఎవరో బ్యాంక్ మేనేజర్ అత్తయ్య గారి గుడ్ విల్ చూసి లోన్ ఇచ్చారు. ఆ హడావుల్లోనే బిజీగా ఉన్నారు. ఓ అవునా? అయితే ఈ ఇంటి పనులు ఉషకు అప్పగించి చదువుకున్న నిన్ను బిజినెస్ లో ఉపయోగించుకోవచ్చు కదా. అలా నీకు నాకు అనిపిస్తే సరిపోదు కదక్క. ఆ ఆలోచన వీళ్ళకి రావాలి. ఇంతకీ తరుణ్ ఏం చేస్తున్నాడు? అత్తయ్య మావయ్యతో కన్విన్స్ చేసి చెప్పాలి కదా. మా ఆయన మీ ఆయనలా భార్య మాట వినడు, చెప్పింది చెయ్యడు. అమ్మా నాన్నల తర్వాతే ఎవరైనా అని తల్లిచాటు బిడ్డ. తల్లిచాటు బిడ్డ కాదు, మర్రి చెట్టు కింద మొక్క. ఒక గ్రోత్ ఉండదు, ఇండివిజువాలిటీ ఉండదు. సింపుల్ గా చెప్పాలంటే బానిసల్లా బ్రతకాలి. థ్యాంక్స్ ఎందుకు ఆంటీ? ఇది మన ఇంట్లో ఫంక్షన్, నేను రాకుండా ఎలా ఉంటాను? హాయ్ హారిక గారు, హౌ ఆర్ యూ? ఫైన్ పల్లవి. మిమ్మల్ని లాస్ట్ టైం అడగాలనుకుని మర్చిపోయాను. ఇంతకు ముందు ఏదైనా జాబ్ చేశారా? అవును, నేను ఒకప్పుడు సాఫ్ట్వేర్ జాబ్ చేశాను, ఇప్పుడు వదిలేశాను. అనుకున్నాను. మీ డ్రెస్సింగ్ స్టైల్, మీరు మాట్లాడే పద్ధతి చూస్తుంటే అచ్చం వర్కింగ్ ఉమెన్ లాగానే ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. నువ్వు ఇంతకు ముందు బేకరీలో ఏదైనా పనిచేసావా పల్లవి? అదేంటి అలా అడుగుతున్నావు? అంటే మా వదినకి బిస్కెట్లు బాగా వేస్తుంటేను. బిస్కెట్ ఏంటి రేణు? ఆవిడ అడిగింది కరెక్టే కదా. రేణు ఏదో సరదాగా అలా అంటుంది హారిక గారు. ఫ్యామిలీలో తను మంచి జోవియల్ పర్సన్ అని ఫస్ట్ మీటింగ్ లోనే అర్థమైంది. నా మాటలు జోక్గా తీసుకున్నారని మీరిక్కడికి వచ్చినప్పుడే అర్థమైంది. అవును హారిక గారు,
మీరు మళ్ళీ జాబ్ కంటిన్యూ చేస్తారా? ప్రస్తుతానికి అవకాశం అదృష్టం రెండూ లేవు. ఇంట్లోనే ఉంటున్నాను. నో, మీలాంటి టాలెంటెడ్ పీపుల్ ఇలా ఇంటికే పరిమితం అయితే ఉమెన్ ఎంపవర్మెంట్ ఎలా వస్తుందండి? ఉద్యోగం చేస్తేనే కాదు పల్లవి, ఇంటిని బాధ్యతగా నడపడం కూడా ఉమెన్ ఎంపవర్మెంటే. భార్యని బట్టి భర్త, అమ్మని బట్టి పిల్లలు ఉంటారు. ఆ ఇంపాక్ట్ సమాజం మీద కూడా ఉంటుంది. అందరూ నీలాగా ఉండరు కదా. అందరూ వినండి, ఈయన పేరు వినయ్ గారు. మనం ల్యాండ్ ఈయన దగ్గరే కొనబోతున్నాం. అక్కడి నుండి మన రియల్ ఎస్టేట్ బిజినెస్ స్టార్ట్ చేయబోతున్నాం. అంటే నువ్వు చెప్పిన స్పెషల్ గెస్ట్ ఈయనేనా అమ్మా? వినయ్ గారు స్పెషల్ గెస్ట్ కాదు, మన బిజినెస్ కి హెల్ప్ అండ్ సపోర్ట్ గా ఉండే మనిషి. అంటే స్పెషల్ గెస్ట్ ఇంకా రావాలి. ఆల్రెడీ వచ్చారు. ఆల్రెడీ వచ్చారా? ఎవరమ్మా? ఉషా, ఇలా రామ్మా. నేను అత్తయ్య, ఉషా, వెళ్ళి దీపం వెలిగించమ్మా. అత్తయ్య, మీరు మావయ్య ఉండగా నేను ఇక్కడ ఎంతమందున్నా నువ్వెప్పుడూ మాకు స్పెషలే ఉషా. అది కాదత్తయ్య, ఈ ఇంటికి ఆది దంపతుల్లాంటి మీరు మావయ్య కలిసి దీపారాధన చేయండి. అదే పద్ధతి కూడా. లేదంటే నాకంటే పెద్ద కొడలు హారిక అక్కతో చేయించండి. కాదంటే ఇంటి ఆడపడుచు రేణు ఉంది, మీ అబ్బాయిలు కూడా ఉన్నారు. ఇంతమంది ఉండగా నేనెందుకు? లేదమ్మా, వాళ్ళెవ్వరూ కాదు. నువ్వే చెయ్యాలి, నువ్వే చెయ్యాలి, నువ్వే చెయ్యాలి, నువ్వే చెయ్యాలి. అది కాదత్తయ్య. ఇంకేం మాట్లాడద్దు. మెట్టినింటి గౌరవాన్ని నిలబెట్టే నీలాంటి కోడళ్ళు ఇంటికే కాదు సమాజానికి వెలుగవుతారు. మీ అమ్మా నాన్న ఏ తలంపుతో నీకు ఉషా అని పేరు పెట్టారో తెలీదు, కానీ నీ వల్ల నిజంగా మా జీవితాల్లో వెలుగులు మొదలవ్వబోతున్నాయి. దానికి శుభసూచకంగా నువ్వే దీపారాధన చెయ్యాలి. వెళ్ళమ్మా. ఉద్యోగం చేసిన నిన్ను వంటింటికి అంకితం చేసి తెలివిగా మనుషుల్ని డీల్ చేసే ఉషని ఉత్తమ కోడలుగా మెచ్చుకుంటున్నారు. అన్నిట్లో తెలివిగా ఆలోచించే అత్తయ్య గారు ఈ విషయంలో మాత్రం నీకు చాలా అన్యాయం చేస్తున్నారు.
शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये अगजा आनन पद्मार्कं गजानन महर्निशम् अनेकदं तं भक्तानां एकदन्तमुपास्महे एकदन्तमुपास्महे। అమ్మా ఉషా, నీ చేత్తో మన కంపెనీ పేరు రివీల్ చేయమ్మా. నేనెందుకు అత్తయ్య? ఈ కంపెనీ మీది, మీరే చేయాలి. చేయండి అత్తయ్య. కుదరదు, నువ్వే చెయ్యాలి. అమ్మా ఉషా, మీ అత్తయ్య చెప్తుంది కదమ్మా, వెళ్ళి కంపెనీ పేరు రివీల్ చేయి. వావ్, ఉషా రియల్ ఎస్టేట్ అండ్ డెవలపర్స్, సూపర్. ఇక్కడ ఎంత మంది ఉన్నా నువ్వెప్పుడూ మాకు స్పెషలే ఉషా. ఉషా రియల్ ఎస్టేట్ అండ్ డెవలపర్స్, సూపర్. రేపటి నుంచి నువ్వు ఆఫీస్కి రా. నేను మీ మామయ్య సైట్ విజిట్ కి వెళ్ళినా, ఏదైనా మీటింగ్స్ ఉన్నా ఆఫీస్లో వర్క్ మొత్తం నువ్వే చూసుకోవాలి. అమ్మ హారిక, వెళ్ళందరికీ స్వీట్స్ తీసుకురా. పిచ్చి చెల్లి నన్ను బాగా మిస్ అవుతున్నట్టుంది. హాయ్ హారిక. డిస్టర్బ్ చేశాను అక్క? హే, నువ్వు నాకు ఎప్పుడైనా కాల్ చేయొచ్చు. నీ నుండి కాల్ వచ్చిందంటే హ్యాపీగా ఫీల్ అవుతాను తప్ప ఎప్పుడు డిస్టర్బెన్స్ అనుకోను. ఈ రోజు జరిగిన ఫంక్షన్ గురించి మాట్లాడదామని కాల్ చేశాను. ఫంక్షనా? ఏ ఫంక్షన్? అదే అత్తయ్య మామయ్య కొత్త బిజినెస్ ఓపెనింగ్ ఈ రోజు ఇంట్లోనే జరిగింది. ఓ, ఈ రోజేనా? మమ్మల్ని ఎవరిని పిలవలేదు కదా, అందుకే తెలీదు. ఇంతకీ ఫంక్షన్ బాగా జరిగిందా? ఎవరైనా స్పెషల్ గెస్ట్ వచ్చారా? ఇంకెవరు, ఉందిగా ఒకే ఒక్క గెస్ట్, ఉషా. దాన్ని పిలిచి బిజినెస్ కి దాని పేరు పెట్టి పూజ చేపించి చప్పట్లు కూడా కొట్టారు. ఏంటి, ఆ ఉషతో ఓపెన్ చేపించారా? అవును. ఏంటి హారిక నువ్వు చెప్పేది? కూతుర్ని కొడుకుల్ని కాదని ఉష పేరు ఎలా పెడతారు? నేను పెద్ద కోడల్ని, సరే నేనంటే పడదు కాబట్టి నా పేరు పెట్టలేదు. మరి రెండో కోడలు
నువ్వున్నావు కదా, నీ పేరైనా పెట్టొచ్చు కదా. అత్తయ్య దృష్టిలో ఆ ఉష దేవతంట. ఉషా దేవత అయితే నువ్వు దెయ్యానివా? ఆ కుటుంబం కోసం నువ్వు చేసిన త్యాగాలు ఏవి వాళ్ళ కంటికి కనిపించవా? ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి నిద్రపోయే వరకు నువ్వు పడే కష్టం వాళ్ళకు కనిపించట్లేదా? వదిలేయక్క, అలా లెక్కలు వేసుకుంటే ప్రశ్నలు బాధలే తప్ప సమాధానాలు సొల్యూషన్లు కనబడవు. అది కాదు హారిక, నేను కోపంతో చెప్పడం లేదు, బాధతో అడుగుతున్నాను. ఉష కన్నా నీకేం తక్కువ? ఆ ఉష మాట్లాడడం వల్లే లోన్ శాంక్షన్ అయిందంట, అది విషయం. అత్తయ్య గారికి ఎవరి హెల్ప్ ఎవరి రిఫరెన్స్ తీసుకోవడం ఇష్టం ఉండదు కదా, మరి ఇదెలా ఒప్పుకున్నారు? నచ్చిన మనిషి నష్టం చేసినా కష్టపెట్టినా ఇష్టంగానే ఉంటుంది కదక్క. అత్తయ్య కూడా ఉష విషయంలో అలానే ఫీల్ అవుతున్నారు. నో హారిక, ఇది కరెక్ట్ కాదు. నువ్వేం తప్పు చేశావని నిన్నింత దూరం పెడుతున్నారు? ఎందుకు ఇంత విపక్ష చూపిస్తున్నారు? నువ్వు గట్టిగా క్వశ్చన్ చేయాలి. నువ్విలా సైలెంట్ గా ఉంటే ఆఖరికి బానిసగా బ్రతకాల్సి వస్తుంది. ఆఖరికేంటి, ప్రస్తుతం నా పరిస్థితి అలానే ఉంది. లేవడం, అందరికీ సేవలు చేయడం, పడుకోవడం తప్ప నా బ్రతుకు వేరే పనే లేకుండా పోయింది. నేను తర్వాత మాట్లాడతాను. ఓకే. ఈ టైంలో ఎవరితో మాట్లాడుతున్నావు? నీకెందుకు? ఏ ఇంట్లో నాకు ఆ మాత్రం ఫ్రీడమ్ కూడా లేదా? ఒక పని చెయ్యి, నువ్వు వాడుతున్న డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఒకసారి ఇవ్వు. ఆ టాబ్లెట్స్ ఏవో ఒకసారి మళ్ళీ చెక్ చేయిస్తాను. ఏం టాబ్లెట్స్ ఎందుకు చెక్ చేపిస్తావు? ఈ మధ్య నీ మాటలు చాలా తేడాగా ఉంటున్నాయి. ఒకవేళ టాబ్లెట్స్ ఎఫెక్ట్ ఏమైనా ఉందా, లేకపోతే ఏదైనా హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అయిందా అని చెక్ చేయిస్తాను. అంటే నాకు పిచ్చి పట్టిందంటున్నావా? నీకు కాదు, నీ మాటలతో నాకు పిచ్చెక్కేలా ఉంది. అరే, ఎవరితో మాట్లాడుతున్నావు అన్న ఒక్క క్వశ్చన్ కి ఫ్రెండ్ అంటే సరిపోయేది కదా, దానికి ఎక్స్ట్రా ఎక్స్ప్రెషన్స్ ఎందుకు? నువ్వు మాత్రం ఉషాతో మాట్లాడినప్పుడు మాటలు దాయొచ్చు, నేను ఒక్క మాట అంటే కోపం వస్తుందా? హారిక, ఉషా విషయం ఆల్రెడీ డిస్కస్ చేశాం కదా. అరే, మళ్ళీ అదే టాపిక్ తెచ్చి ఆర్గ్యుమెంట్ ఎందుకు చేస్తున్నావు? ఐఎమ్ సారీ హారిక. అసలు ఏమైంది నీకు? ఎందుకింత డిస్టర్బ్ అవుతున్నావు? ఏదైనా ప్రాబ్లం ఉంటే నాకు చెప్పు. కట్టుకున్న భార్య విలువని భర్తే గుర్తించినప్పుడు వేరే వాళ్ళు మాత్రం ఎందుకు పట్టించుకుంటారు? ప్రేమించి పెళ్లి చేసుకున్న వాణ్ణి అరే పట్టించుకోకుండా ఎలా ఉంటాను? నీకు తెలుస్తుందో లేదో, రోజు రోజుకి నీ బిహేవియర్ చాలా దారుణంగా తయారవుతుంది. అసలు నీ మనసులో ఏముందో చెప్పు. ఎవరి మాటల వల్ల నువ్వు ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నావో కనీసం అదేనే చెప్పు. నా చుట్టూ ఉన్న మనుషులు, నాకు కనబడుతున్న పరిస్థితులు తప్ప నన్ను ఏది ఎవ్వరూ ఇన్ఫ్లుయెన్స్ చేయడం లేదు. అమ్మా ఉషా. అమ్మా, ఎన్ని రోజులైందమ్మా నిన్ను చూసి. ఇప్పుడు నా మనసు కుదుట పడింది. ఒకదానివే వచ్చావు, నాన్న రాలేదా? నాన్న గురించి తెలిసిందే కదా, ఆయనకి పనులు ఎక్కువ, ఇల్లు కదలరు. నాకేమో నీ మీద బెంగ ఎక్కువై ఉండలేక వచ్చేసాను. సరేదా, కూర్చొని మాట్లాడుకుందాం. ఏంటమ్మా సడన్ గా ఫోన్ కూడా చేయకుండా వచ్చేసావు? 2 రోజుల నుంచి నువ్వే గుర్తొస్తున్నావు. నీకేదో ప్రమాదం జరిగినట్టు, అల్లుడుగారు నీ మీద కోప్పడినట్టు ఏవేవో పేడకలలు. నిన్ను చూడకుండా ఉండలేకపోయాను. నన్ను చూసి చాలా రోజులైంది కదా, అదే ఆలోచనలతో పడుకుంటున్నావేమో. ఆ ఆలోచనలు భయాలుగా మారి కలలో కనిపిస్తున్నాయేమో. ఏమోనే, నేనదంతా ఆలోచించలేదు. నాకు నా కూతుర్ని చూడాలనుంది, తీసుకెళ్ళండి అంటే మీ నాన్న అన్నయ్య కుదరదని చెప్పారు. నాకా మాత్రం దారి తెలీదా అని వచ్చేశాను. పదమ్మా, మన ఇంటికి వెళదాం. కొన్ని రోజులు అక్కడే ఉండొద్దు గాని. అమ్మో, నేనొచ్చేస్తే మా ఆయన ఎవరు చూసుకుంటారు? నువ్వు నీ పుట్టింటికి వచ్చినట్టే అల్లుడుగారు వాళ్ళ పుట్టింటికి వెళ్తారు. చాలే, ఎవరైనా వింటే నవ్వుతారు. మా ఆయన్ని వదిలేసి నేను ఎక్కడికి రాను. నేను లేకపోతే నువ్వు బెంగ పెట్టుకున్నట్టు మా ఆయన కూడా బెంగ పెట్టుకుంటారు. పెట్టుకొని అప్పుడు మీ ఆయన కూడా మన ఇంటికి వచ్చేస్తారు కదా, అప్పుడు ఇద్దరు ఉంటే ఇంకా హ్యాపీ. ఆయన సంగతి వదిలేయ్, నాకు కూడా రావడానికి కుదరదు. నాకు చాలా పనులున్నాయి. నీకేమంత పనులున్నాయే? మా అత్తయ్య వాళ్ళు కొత్తగా రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నారు. నన్ను సాయంగా ఉండమని అడిగారు. అందుకే కొన్ని రోజుల వరకు ఆ ఇంటికి రావడం కుదరదు. నీకు ఇష్టం ఉన్నన్ని రోజులు ఇక్కడే ఉండు. ఎప్పుడు చూడాలనుకున్నా ఇప్పుడు వచ్చినట్టే రా. అంతేకాని నన్ను ఆయన్ని రమ్మని మాత్రం బలవంత పెట్టుకో.
చాలా గొప్పగా చెప్తున్నావే. పెళ్ళైన ఏ ఆడపిల్లైనా ఎప్పుడెప్పుడు పుట్టింటికి వెళ్దామా అనుకుంటుంది. నువ్వేమో నీ భర్త కోసం, మెట్టినింటి కోసం పుట్టింటికి రావడానికి టైం లేదంటున్నావు. నాకు దొరికినట్టే దేవుళ్ళ లాంటి అత్త మామయ్యలు, రాముళ్ళ లాంటి భర్త ఉంటే ఏ ఆడపిల్లైనా నా అలాగే మాట్లాడుతుంది. భర్తను వదిలి ఎక్కడికి రానంటుంది. మీ ఆయన రాముడన్నావు, మధ్యలో ఈ శూర్పణకెవరే? మీ కజిన్ సిస్టర్ యాక్సిడెంట్ వెనుక నీది మీ నాన్నది ప్రమేయం ఉందన్నాడు. మీ సిస్టర్ని యాక్సిడెంట్ చేయాల్సిన అవసరం నాకేంటి? నేను కూడా సేమ్ ఇదే క్వశ్చన్ అడిగితే మీ సిస్టర్కి మేఘనికి మధ్య ఏదైనా ఇష్యూ ఉందేమో, అందుకే టార్గెట్ చేశారేమో అని డౌట్ పడ్డాడు. నేను మరీ అంత క్రిమినల్ మైండ్లా కనిపిస్తున్నానా? కనిపించడం లేదు కానీ తరుణ్ మాటలు విన్న తర్వాత కొంచెం అనిపించింది. నా సంగతి సరే, తరుణ్ మాత్రం నిన్ను మీ ఫాదర్ని ఈ కేసులో లాక్ చేయాలని చాలా స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యాడు. ఏ నేరం చేయని దానికి తనెలా ఫిక్స్ అవుతాడు? ఎలా లాక్ చేస్తాడు? ఏసీపీ కదా, తలుచుకుంటే శిక్షలు వేయడం, సెక్షన్లు పుట్టించడం కష్టమేమీ కాదు. మినిస్టర్ కూతురివి, నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఏ ప్రాబ్లం వచ్చినా మీ ఫాదర్ హ్యాండిల్ చేస్తారు, నిన్ను ఈజీగా తప్పిస్తారు. ఈ విషయం ఇక్కడితో వదిలే. సంజయ్ వింటే పెద్ద ఇష్యూ అవుతుంది. ఇష్యూ అవ్వాలని కాదు మేఘనా, ఒక ఫ్రెండ్గా నీకే ప్రాబ్లం రాకూడదని వార్న్ చేస్తున్నాను. మనకి తెలిసిన రహస్యం మీ ఆయనకి తెలియకూడదంటే నాకేం కావాలో నీకు తెలుసు కదా. నేను నిన్ను అడిగిన దాన్ని మించి ఇంకేమీ కోరుకోను. వృత్తి ధర్మం, స్నేహధర్మం రెండు నీ చేతుల్లోనే ఉన్నాయి. ధర్మం గురించి ఏ సంబంధం లేని మీరు మాట్లాడుకుంటున్నారేంటి? సంబంధం లేకపోవడం ఏంటి బాస్? మనం ధర్మంగా ఉంటేనే కదా కంపెనీ లాభాల్లో పెరుగుతుంది. దాని గురించి డిస్కస్ చేసుకుంటున్నాం. డిస్కషన్ చేసుకుంటే సరిపోదు, ఆచరణలో పెట్టాలి. అది మీ వల్ల సాధ్యం కాదని నా నమ్మకం. మేఘన అనుకుంటే ఏదైనా సాధ్యమే బాస్. తనకి ఏ ప్రాబ్లం లేకుండా సపోర్ట్ చేయడానికి నేను ఎప్పుడూ రెడీగా ఉంటాను. ఏమంటావు మేఘన? కార్తిక్, నువ్వు ఆఫీస్కి వెళ్ళి ఆ మెటీరియల్ డిస్పాచ్ చేయాలా చూడవా? ఓకే మేఘన, నువ్వేం చెప్తే అదే చేస్తాను. నేను అడిగిన దాని గురించి కొంచెం ఆలోచించు. బాయ్ బాస్. తనేమడిగాడు? మేఘన నిన్నే అడుగుతున్నాను, తనేమడిగాడు? గ్యాస్ సిలిండర్ వాళ్ళ ఇంట్లో అయిపోయిందట, ఎక్స్ట్రా ఉందేమో అడుగుతున్నాడు. చాలా చెప్పమ్మా, నాన్న ఆరోగ్యం ఎలా ఉంది? అన్నయ్య జాబ్కి వెళ్తున్నాడా? వాళ్ళ సంగతి వదిలేవే. నా దిగులంతా నీకోసమే. నా కోసమా? నాకేమైంది? అదేనే చెప్పాను కదా,
ఆ పీడకలల గురించి? అమ్మా అది నీ భయం తప్ప ఇక్కడ నేను బాగానే ఉన్నానమ్మా. మీ అల్లుడు గారు నన్ను ఎంత ప్రేమగా చూసుకుంటున్నారో నువ్వే చూస్తున్నావు కదా. చూసేనే, కాని మగ్గాడు మనసు గాజు పెంకు లాంటిది. ఆడదాని అందం వగలు కంకరాయి లాంటిది. గురి చూసి కొడితే అద్దం నిలబడదు, మనసు చెదరకుండా ఉండదు. అది అందరి విషయంలో, కానీ మా ఆయన మనసు వజ్రం. ఎన్ని రాళ్లు కొట్టినా గీటు కూడా పడదు. అది కాది పిచ్చి తల్లి. ఆ పల్లవి ఉంది కదా, దాని మాట తీరు నడవడిక అస్సలు బాలేదు. మీ ఆయన కూడా దాని గురించి గొప్పగా చెప్తున్నాడు. ఏంటి ఒక్క పరిచయంలోనే ఇన్ని తెలిసిపోయాయా? మరిలాంటి వాళ్ళని ఎంతమందిని చూడలేదు. నేను గమనించాను. అది వచ్చినప్పుడు నువ్వు కూడా మొహం అదోలా పెట్టుకుని మాట్లాడుతున్నావు. అదేమో నిన్ను దేవుడిచ్చిన సిస్టరో అంటుంది. చూపులు మాటలు మాత్రం దెయ్యం పిల్లలా ఉంది. అవును, మీ ఇద్దరి మధ్య ఏమైనా జరిగిందా? అమ్మకి పల్లవి గురించి చెప్పకపోవడమే మంచిది. లేదంటే అదంతా మనసులో పెట్టుకుని ఇంకా టెన్షన్ పడిపోతుంది. మాట్లాడవేంటే? ఏం జరుగుతుంది? అలా ఏం లేదు. మీ అల్లుడు చేసే మ్యూజిక్ ఆల్బమ్ కి నేనే పాటలు రాస్తున్నాను కదా. 1కి 2 సార్లు పదాలు మార్చమని, పాట మార్చమని చెప్పింది. ఆ చిరాకు తప్ప ఏమీ లేదు. నిజమేనా? నమ్మితే నమ్ము, లేకపోతే లేదు. ఏమో, నాకైతే నమ్మబుద్ధి కావడం లేదు. మంచిది. ఆ బుద్ధి పుట్టే వరకు అలా అనుమానిస్తూనే ఉండు. నేను అనుమానించడం కాదు, నిన్ను జాగ్రత్తగా ఉండమని చెప్తున్నాను. ఉరిమే మేఘాలు, మెరిసే మెరుపులు ఎన్నొచ్చిపోయినా కదలని సూర్యుడు నా భర్త. నాకే భయం, అనుమానం లేదు. అయ్యో, సూర్యుడికి కూడా గ్రహణం పడుతుందే తల్లి. ఆ చీకటి కొన్ని నిమిషాలే కదా తల్లి, అదేం పెద్ద సమస్య కాదు. భర్త మీద నమ్మకం ఉండొచ్చు, కాని మగాళ్ళ బుద్ధిని గుడ్డిగా నమ్మకూడదు. అందులోనూ అందగాడు మంచివాడైన అల్లుడు గారి విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ఆ పల్లవి పెద్ద తిప్పులాళ్లా ఉంది. దాని దూకుడు వేగం చూస్తుంటే ఏ మగాడైనా తట్టుకోవడం కష్టమే. చిన్నగా మాట్లాడు, ఆయన వింటే బాగోదు. ఇప్పటికే లేట్ అయింది, నేను వెళ్ళి భోజనం వడ్డిస్తాను. భగవంతుడా, నా కూతురు అల్లుడు ఎప్పుడూ సంతోషంగా ఉండేలా చూడు. పల్లవి నీడ వీళ్ళ కాపురం మీద పడకుండా చూడు స్వామి. మీ కజిన్ సిస్టర్ యాక్సిడెంట్ వెనుక నీది మీ నాన్నది ప్రమేయం ఉందన్నాడు. మీ సిస్టర్ కి మేఘనికి మధ్య ఏదైనా ఇష్యూ ఉందేమో, అందుకే టార్గెట్ చేశారేమో అని డౌట్ పడ్డాడు. నా సంగతి సరే, తరుణ్ మాత్రం నిన్ను మీ ఫాదర్ ని ఈ కేసులో లాక్ చేయాలని చాలా స్ట్రాంగ్ గా ఫిక్స్ అయ్యాడు. మనకి తెలిసిన రహస్యం మీ ఆయనకి తెలియకూడదంటే నాకేం కావాలో నీకు తెలుసు కదా. సాయం పేరుతో కార్తిక్ అడ్వాంటేజ్ తీసుకోవాలని చూస్తున్నాడు. వాడిని కంట్రోల్ చేయాలంటే ఈ కేసులో తరుణ్ దృష్టి మా మీద పడకుండా మేనేజ్ చేయాలి. అలా చేయగలిగేది హారికొక్కతే. హాయ్ అక్క. హాయ్ హారిక, డాక్టర్ శ్రీవాణికి యాక్సిడెంట్ జరిగిన విషయం నీకు తెలుసా? తెలుసు, తరుణ్ చెప్పాడు. తరుణ్ ఇంకేం చెప్పాడు? శ్రీవాణి గారికి యాక్సిడెంట్ అయింది, కోమాలో ఉన్నారు, కండిషన్ క్రిటికల్ ఉందని చెప్పాడు. అంతకుమించి ఏం చెప్పలేదక్క. సడన్ గా ఆవిడ గురించి ఎందుకు అడుగుతున్నావు? ఇది యాక్సిడెంటా లేకపోతే ఎవరైనా ప్లాన్ చేశారా అని తరుణ్కి డౌట్ ఏమైనా ఉందా? లేదు. కాకపోతే ఈ యాక్సిడెంట్ కి సంబంధించిన నాకు ఒక విషయం తెలుసు. ఏంటది? శ్రీవాణి గారికి యాక్సిడెంట్ అయితే ఆవిని హాస్పిటల్లో చేర్పించింది ఎవరనుకున్నావు? ఎవరు? ఉషా. ఉషానా? అవునక్క. ఆ యాక్సిడెంట్ అయిన తర్వాత తరుణ్ కి ఫోన్ చేసి ఇద్దరూ సీక్రెట్ గా మాట్లాడుకుంటున్నారు. కానీ వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో నాకైతే తెలీదు. మరి నువ్వు అడగలేదా? అడిగాను, కానీ ఏం చెప్పలేదు. అప్పటి నుండే మా మధ్య డిస్టర్బెన్సెస్ స్టార్ట్ అయ్యాయి. హారిక, నాకు చిన్న హెల్ప్ చేస్తావా? చెప్పక్క. అత్తయ్య క్యాపబిలిటీ, బిజినెస్ టాలెంట్స్ అందరికీ తెలుసు కాబట్టి వాళ్ళు పాజిటివ్ గా రెస్పాండ్ అవుతున్నారు.
అవును, ఇది మంచి డీలేనా అత్తయ్య? అవునమ్మా, చాలా మంచి డీల్. వీలైనంత త్వరగా మనం వర్క్ స్టార్ట్ చేయడమే ఆలస్యం. అయినా నీకే అనుమానం ఎందుకు వచ్చింది? ఏం లేదు, నా పేరు మీద కంపెనీ పెట్టారు, ఎలా ఉంటుందో ఏమవుతుందోనని భయపడుతూనే ఉన్నాను. ఎందుకమ్మా భయం? నీ మంచితనం మాకు తెలియడానికి టైం పట్టింది. తెలిసిన తర్వాత అంతా మంచే జరుగుతుంది. అందులో మాకేం అనుమానం లేదు. నువ్వు కూడా ధైర్యంగా ఉండు. అవునానా, అమౌంట్ మొత్తం ఈ సైట్ ఓనర్ కి ఒకేసారి ఇచ్చేయాలా? అవసరం లేదమ్మా. ప్రస్తుతానికి అడ్వాన్స్ ఇచ్చి ఆ తర్వాత ఫ్లాటింగ్ చేసినప్పుడు వాళ్ళ దగ్గర అడ్వాన్స్ తీసుకుని అందులో కొంత అమౌంట్ ఓనర్కి ఇస్తూ మిగిలిన అమౌంట్స్తో రోడ్లు వేస్తుంటాం. అంతా అనుకున్నట్టు జరిగితే ఫస్ట్ ప్రాజెక్ట్లోనే 50 లక్షల దాకా ప్రాఫిట్ వచ్చే అవకాశం ఉంది. 50 లక్షలు కాదు, 50 కోట్లు సంపాదించే స్టేజ్కి మీరు వెళ్ళాలత్తయ్య. డబ్బు కన్నా ముందు ఈ కిరణ్మయి తలుచుకుంటే ఏదైనా సాధించగలదని ఈ ప్రపంచానికి తెలియాలమ్మా. తెలుస్తుంది అత్తయ్య, ఆ రోజు తొందరలోనే వస్తుంది. అమ్మా, లోన్ ఓకే అయింది, సైట్ కూడా రెడీగా ఉంది. వర్క్ స్టార్ట్ చేసేయండి. ఈ ప్లాట్లన్నీ హాట్ కేకులా అమ్ముడిపోతాయి. నీ నోటి చలవ వల్ల అంతా మంచి జరగాలమ్మా. ఆల్ ది బెస్ట్ అమ్మా. ఆల్ ది బెస్ట్ అత్తయ్య. ఆల్ ది బెస్ట్ మావయ్య. థ్యాంక్స్ థ్యాంక్ అమ్మా. యూ అమ్మా. నీరై కరిగిందా నీ ఎదలో ఆ నలుపు, ఏరై కదిలిందా అనుబంధం వైపు, అన్నా అని అంటూ నువ్వు పిలిచే ఆ పిలుపు, రక్షాబంధముగా నీ తోడై నడుపు. కౌరవులెందరూ ఎదురైనా మరి ఒకడే చాలడా గిరిధారి. అదిగో అతడే అతడే హితుడు బాంధవుడు. అడుగున అడుగై తనతో వెళితే గెలుపే నీకెప్పుడు. ఏంటి, రాఖీ పండుగ వస్తుంది కదా, దానికి చెల్లెలు గుర్తొస్తుందా? ఏ రాకూడదా? వద్దంటే మాత్రం ఆగిపోతాయా? మనిషినే కంట్రోల్ చేయలేకపోతున్నాను, ఇక మనసుని మాత్రం అదుపు చేయగలనా? ఇంకెందుకు ఆలస్యం? రాఖీ పండుగ రోజున ఆ ఇంటికి వెళ్ళండి. మీ చెల్లితో రాఖీ కట్టించుకొని అందరితో కలిసి సెలబ్రేట్ చేసుకోండి. అవకాశం ఉన్నా కూడా నేను వెళ్ళలేను. ఏ, ఎందుకు? వెళ్తే మాత్రం కాదంటానా? అమ్మా నాన్నల విషయంలో క్షమించరాని తప్పులు చేసిన నేను ఇప్పుడు వాళ్ళని ఫేస్ చేయలేను. పోనీ రేణుని మన ఇంటికి రమ్మని చెప్పనా? తను వచ్చేసరికి ఇల్లు మొత్తం పూలతో డెకరేట్ చేస్తాను. ఇంటి బయట నుండి లోపలి వరకు రెడ్ కార్పెట్ కూడా వేస్తాను. ఇంకాపుతావా? నిశ్చితార్థానికి రమ్మని కార్డు తీసుకొస్తే రేణుతో నువ్వెలా బిహేవ్ చేశావో నేను మర్చిపోయాను అనుకున్నావా? లేదా ఇప్పుడింత వెటకారంగా మాట్లాడుతుంటే కనిపెట్టలేను అనుకున్నావా? నీకు అన్న తమ్ముడు ఉంటే ఈ రాఖీ పండగ వాల్యూ తెలిసేది. అయినా ఎమోషన్స్ లేని నీతో మాట్లాడటం నాది తప్పు. మరి ఇంతగా ప్రేమ కారిపోతుంటే ఇక్కడుండి బాధపడ్డం ఎందుకు? అక్కడికే వెళ్ళిపోవచ్చు కదా. ఆ ఇంటికి వెళ్ళి నేను చేసిన తప్పులకి అందరితో చీకొట్టించుకోవడం కన్నా గతాన్ని తలుచుకుంటూ ఇంట్లో కూర్చొని ఏడవటం బెటర్. హే, మంచి డెసిషన్.
ఆలస్యం చేయకుండా ఆ ప్రాక్టీస్ లో ఉండండి. సడన్ గా ఆ రోజు ఏడవమంటే కన్నీళ్ళు వస్తాయో రావో. ఒకరి ఏడుపుని ఇంతగా ఎంజాయ్ చేసే ఆడదాన్ని నా లైఫ్లో ఫస్ట్ టైం చూస్తున్నాను. ఇంకెంతకాలం ఈ టార్చర్ నాకు. చా ఇంకొన్ని రోజులేలే. నాకు మాత్రం నేను భరించడం ఇష్టం అనుకున్నావా? ఈ టెన్షన్స్ లేకుండా నా బతుకు నేను బతకాలని నాకు కూడా ఉంది. మీ అత్తగారిలో ఇంత మార్పు వస్తుందని నేను అస్సలు ఊహించలేదే. ఎల్లకాలం ఒకేలా ఉండడానికి ఆవిడేమైనా రాయనుకున్నావా? గుడిలో దేవత. కన్నీళ్లతో దండం పెట్టుకుంటే చాలు, కష్టాలకి కరిగిపోతుంది. నవ్వుతూ కోరిన వరాన్ని కూడా కురిపిస్తుంది. ఒకప్పుడు నిన్ను ద్వేషించిన తనే ఈ రోజు తన చేయబోయే బిజినెస్లో నిన్ను భాగస్వామిని చేసుకోవడం, బాధ్యతలు అప్పగించడం చూస్తుంటే చాలా సంతోషంగా ఉందోషా. మేఘనాకని గుడ్డిగా నమ్మడం ఎంత తప్పో మా అత్తయ్య గారు తెలుసుకున్నారమ్మా. నిజం తెలుసుకుని బయటకొచ్చారు. ఇప్పుడు మంచిని మంచిగా చూస్తున్నారు, చెడుకి దూరంగా సంతోషంగా బ్రతుకుతున్నారు. అవునుషా, మీ అత్తయ్య వాళ్ళు కూడా ఇంటికి రమ్మని మీతో ఉండమని చెప్పొచ్చు కదా. ఆల్రెడీ అడిగానమ్మా. రేణు పెళ్ళయ్యే వరకు ఆ ఇల్లు వదిలి రానని చెప్పారు. అయితే మీరే ఆ ఇంటికి వెళ్ళండి, అందరూ కలిసి ఉండొచ్చు కదా. వెళ్ళొచ్చమ్మా, కానీ మాకిక్కడే అలవాటైపోయింది. ఏంటి అలవాటు? ఇక్కడే ఉంటే ఆ వగలాడి మాటి మాటికి ఇంటికి రావడం, నీ భర్తతో ఇకిలిస్తూ ఊసులాడటం, బొజో బొజో రాసుకుంటూ తిరగడం, చచ్చా, దాని పద్ధతి నాకైతే అస్సలు నచ్చడం లేదు. అమ్మా, నన్ను చూడ్డానికి వచ్చావు, ఆ పల్లవి గొడవ వదిలేయ్. నేను చెప్పేది వినవే. మీరా ఇంటికి వెళితేనేనా ఆ పల్లవి దాని రాకపోకలు తగ్గుతాయి. నీ భర్త, నీ కాపురం ఏ సమస్య లేకుండా ఉంటాయి. అమ్మా, సముద్రంలో ఎన్ని మలినాలు కలిసినా దాని స్వభావం మారదు. పల్లవి లాంటి అమ్మాయిలు ఎంతమంది వచ్చినా మా ఆయన మనసుని మార్చలేరు. ఆ పల్లవి విషయంలో అవధులు పరుదులు ఎంతవరకు ఉండాలో మా ఆయనకి బాగా తెలుసు. హాయ్ ఉషా. హలో ఆంటీ. అదిగో వచ్చింది వగలాడి. అమ్మా, నువ్వు ఆగవే. ఏంటమ్మా మళ్ళీ వచ్చావు? ఏమన్నా మర్చిపోయావా? కాదంటీ, మీ అమ్మాయితో మాట్లాడడానికి మీ అల్లుడు గారే నన్ను తీసుకొచ్చారు. ఏరి మా అల్లుడు గారు? బయట కారు పార్క్ చేస్తున్నారు. నువ్వు కూడా కారుతో పాటు బయటే ఉండాల్సిన దానివి. ఏమన్నారు? అదే మా అల్లుడు గారు ఎక్కడా అని అడిగాను. ఉషా, ఒక చిన్న ప్రాబ్లం. ఆల్బంలో నాతో పాటు యాక్ట్ చేయాల్సిన అమ్మాయికి యాక్సిడెంట్లో కాలు ఫ్రాక్చర్ అయింది. అయ్యో అవునా? 6 months వరకు బెడ్ రెస్ట్ అంట. నెక్స్ట్ వీక్ షూటింగ్ ఉంటుందని చెప్పారు కదండి, మరి ఎలా? మొహమాట పడకండి కిరణ్ గారు, మీ ఐడియా ఏంటో ఉషకి చెప్పండి. ఏంటండి? ఉషా, అంటే ఆ అమ్మాయికి బదులు నా పక్కన ఆల్బంలో నువ్వు యాక్ట్ చేస్తావా? చేస్తావా కాదు, చెయ్యాలి అని చెప్పండి కిరణ్ గారు. నన్ను క్షమించండి. కిరణ్ గారు ఏమడిగినా నువ్వు నో అనవనే నమ్మకంతో వచ్చాను. ఇలా అంటావని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. కిరణ్ గారు, మన కో ప్రొడ్యూసర్ డేవిడ్ గారు ప్రాజెక్ట్ ఇంకా డిలే అయితే తిరిగి అమెరికా వెళ్ళిపోతానని చెప్పారు. ఆయన అలా వెళ్ళిపోవడం అంటే ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడమే. దాని ఎఫెక్ట్ మన ఆల్బమ్ మీద పడుతుంది. ఇష్టం లేదంటున్నా కూడా నన్ను ఒప్పించే బదులు వేరే అమ్మాయిని ట్రై చేసుకోవచ్చు కదా. అయ్యో, అంత టైం లేకే కదా అంత ప్రాబ్లం. ఇన్ని రోజులు కిరణ్ గారు పాడిన హిట్ పాటలన్నీ రాసింది నువ్వే అని అందరికీ తెలుసు. ఇప్పుడు నీతో కలిసి కిరణ్ గారు మ్యూజిక్ ఆల్బమ్ చేస్తున్నారంటే మన ప్రాజెక్ట్ కి మంచి పేరు వస్తుంది, మార్కెటింగ్ కి ప్లస్ అవుతుంది. ఇవన్నీ కనీసం నువ్వైనా ఆలోచించాలి కదా. నేను చెప్పాల్సింది చెప్పాను. ఓకే కిరణ్ గారు, ఉష ఒప్పుకునేటట్టు కనిపించటం లేదు. మన ప్రాజెక్టు గురించి ఆలోచించి మీకు ఏది మంచిదనిపిస్తే అది చెయ్యండి. ఆ తర్వాత మీ ఇష్టం. వస్తాను. ఏవండి, నేను పల్లె ముందు మాట్లాడేటప్పుడు కనీసం మీరైనా
అన్నయ్య ఏంటి రేణు? అదే అన్నయ్య, రాఖీ వస్తుంది కదా, ఆ రోజు లీవ్ పెట్టావా లేదా అని. పెట్టకపోతే ఒప్పుకుంటావా? థ్యాంక్స్ అన్నయ్య. నా సంగతి సరే, ముందు కిరణ్కి చెప్పావా? సార్ అసలే మ్యూజిక్ ఆల్బమ్ వల్ల ఫుల్ బిజీగా ఉంటున్నారు. పిలిచినా ఇంట్లో ఫంక్షన్ కూడా రావడం లేదు, వచ్చినా ఎక్కువసేపు ఉండడం లేదు. అది చూసుకో. ఆల్రెడీ మాట్లాడాను, కన్ఫర్మ్గా వస్తానని చెప్పాడు. వస్తాడు, ఎందుకంటే నువ్వంటే వాడికి ప్రాణం. సరే కానీ ఆ రోజు నీకేం గిఫ్ట్ కావాలో చెప్పు. నేనేమడిగినా ఇస్తావా? ఓ, ఆల్రెడీ మైండ్లో ఫిక్స్ అయ్యే వచ్చావా? సరే చెప్పు, నీకేం కావాలి? గిఫ్ట్ రాఖీ కట్టిన తర్వాత కాదు, కట్టక ముందే నా కళ్ళ ముందుండాలి. కట్టకు ముందే కావాలా? అదేం గిఫ్ట్? సంజయ్ అన్నయ్య, సంజయ్ అన్నయ్య, సంజయ్ అన్నయ్య. ఏంటి? అవునన్నయ్య, సంజయ్ అన్నయ్యని ఇక్కడికి తీసుకురండి. ఎప్పట్లానే ఫస్ట్ పెద్దన్నయ్యకి కట్టి ఆ తర్వాత మీ ఇద్దరికి కడతాను. ఏం మాట్లాడుతున్నావో అర్థం అవుతుందా రేణు? వాడికి మనకి ఏ సంబంధం లేదనే కదా ఇంత దూరం వచ్చింది. ఈ ఇంట్లో ప్రశాంతంగా బతుకుతున్నది. అందరి కోసం ఆలోచించే అమ్మా నాన్నే వాణ్ణి దూరం పెట్టారు. ఇప్పుడు వాణ్ణి పిలిస్తే అమ్మ నాన్నకి కోపం వస్తుంది. గిఫ్ట్గా ఏం కోరుకున్నా ఇస్తానన్నావు, ఇదేనా? గిఫ్ట్ అంటే ఏదో వస్తువు అనుకున్నాను, కానీ బంధాలకి విలువివ్వని వాడి పేరు చెప్తావు అనుకోలేదు. పెద్దన్నయ్యకి మన మీద ప్రేమ ఉందన్నయ్య, కానీ వదిన వల్లే రాలేకపోతున్నాడు. అయితే అక్కడే చావనివ్వు. వాడు పెళ్ళాం చేతిలో కీలుబొమ్మ, ఏవి చేతకాని దద్దమ్మ. వాడు నాకు కొడుకే కాదని నేను నిర్ణయించుకుంటే నువ్వేంటి అన్నా అన్నయ్య అంత వెంపర్లాడుతున్నావు? అది కాదు నాన్న, రాఖీ పండుగ వస్తుంది కదా అని. ఇద్దరు అన్నయ్యలు ఉన్నారు కదా, వాళ్ళకి కడితే సరిపోదా? తోబుట్టు కోసం ఆలోచించకుండా చిల్లి గవ్వ ఆస్తి కూడా దక్కకుండా చేసిన వాడి చేతికి రక్షాబంధనాలు కాదు, పశువుకు వేసినట్టు తాళ్లకి బంధనాలు వేయాలి. అప్పుడు కానీ బుద్ధి రాదు వాడికి. అది కాదు నాన్న. మళ్ళీ నాన్న ప్లీజ్ నాన్న. రేణు నువ్వు వెళ్ళు, లోపలికెళ్ళు. అది కాదురా, నాకు తెలియకుండా ఇంటికి వెళ్ళి మరీ నిశ్చితార్థాన్ని పిలిచింది. అది తెలియని వాడు ఫోన్ చేసి మరీ నాకు గుండెపోటు తెప్పించాడు. మళ్ళీ వాడిని ఎలా పిలవాలనుకుంటుంది? నాన్న ప్లీజ్ నాన్న, వదిలేయండి. ఏడవకు రేణు, ప్లీజ్ ఊరుకో. మీ పెద్దన్నయ్య గురించి ఇంట్లో వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారో తెలిసి కూడా ఎందుకు ఆ పేరెత్తడం? రాఖీ పండుగంటే అన్నా చెల్లెలకి సంబంధించింది కదా వదినా, తలుచుకోకుండా ఎలా ఉంటాను? తలుచుకోవడంలో తప్పు లేదు, కానీ మీ పెద్దన్నయ్య ఇంటికి రావాలనుకోవడం, రాఖీ కట్టాలనుకోవడం ఈ ఇంట్లో ఎవరికి ఇష్టం ఉండదు. ఎవరికి ఇష్టం ఉన్నా లేకపోయినా నేను మాత్రం పెద్దన్నయ్యకి రాఖీ కట్టిన తర్వాతే మిగిలిన వాళ్ళకి కడతాను. చిన్న పిల్లల మొండిపట్టు పట్టకు. సంజయ్ పేరు విన్నందుకే మీ అన్నయ్య నాన్న ఎంత సీరియస్ అయ్యారో చూసావు కదా. నా బాధ నీకు అర్థం కాదు వదినా. ఉషా వదిన నీ పొజిషన్ లో ఉంటే కరెక్ట్ గా అర్థం చేసుకుంటుంది, ఈ ప్రాబ్లం కి సొల్యూషన్ ఇస్తుంది. అవును, ఉషా మాత్రమే సొల్యూషన్ చెప్తుంది, మేమంతా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తాం. ప్రేమగా నచ్చ చెప్తున్నా వినకుండా ఉషా వదినే కావాలంటే నేనెంత మాట్లాడినా వేస్ట్. మనుషుల్ని నమ్మడం తప్పులేదు, కానీ కనీసం మంచి చెడుల తేడా తెలుసుకో.
డేవిడ్, కిరణ్ గారు ఇంకా రాలేదు. అంటే ఉషాని తీసుకొస్తారనుకుంటా. అలా అంటావేంటి రాకేష్? మేడం అనుకున్నది జరగాలంటే ఉషా రాకూడదు కదా. ఉషా వస్తే ఏం చెయ్యాలో, రాకపోతే ఎలా ప్లాన్ మార్చాలో అన్నింటికీ ప్రిపేర్ అయ్యే ఉన్నాను. మీరు కూడా నా ప్లాన్కి తగ్గట్టు బిహేవ్ చెయ్యండి. కిరణ్ గారు ఒక్కరే వచ్చారే, ఉషా ఎక్కడా? ఇంకుషా రాదు పల్లవి. రాదు అంటే నాకు అర్థం కాలేదు. మన ఆల్బంలో ఉషా యాక్ట్ చేయదు. అదేంటి కిరణ్ గారు అలా చెప్తున్నారు? అసలు తనని అడిగారా? ఒప్పించడానికి ట్రై చేశారా? తన మనసు తెలుసుకున్నాను. తనని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేకే రాదు అని చెప్తున్నాను. ఏంటి పల్లవి గారు ఇది? మీరేమో ఉషా గారు వస్తారు, ఈ రోజు నుండి ప్రాక్టీస్ సెషన్ స్టార్ట్ చేయాలి అని చెప్పారు. ఇలా జరిగిందేంటి? మనం వేరే ఆప్షన్ ట్రై చేద్దాం. రీతు ప్లేస్ లో ఇంకో కొత్త ఆర్టిస్ట్ ని ఆడిషన్ చేద్దాం. డేవిడ్ గారు, దయచేసి ఇంకొన్ని రోజులు టైం ఇవ్వండి.